48 గంటలు మహాధర్నా వంట వార్పు కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాము. నా పేరు కోటేశ్వరి, నేను అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ని. మాకు అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి అనేక సార్లు మేము మామూలుగా రిప్రజెంటేషన్లు ఇచ్చాము, రిక్వెస్ట్గా రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మాకు అనేక సమస్యలు, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అంగన్వాడీని ఒక స్కీమ్ కాకుండా ఒక సంస్థాగతంగా దీన్ని గుర్తించాలి. దీనిలో ఉన్న పనిచేస్తున్నటువంటి టీచర్లని, హెల్పర్లని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం అమలు చేయట్లేదు నేటికి కూడా. ఈ ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు దాటింది, కానీ దీంట్లో స్కీమ్ మాత్రమే ఉంది. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నా ఒక ఈఎస్ఐ కార్డు లేదు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ కార్డులు లేవు. హెల్త్ కార్డులు ఇస్తావా అని కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో ప్రవేశపెట్టింది, కానీ ఇంత మటుకు హెల్త్ కార్డులు అమలు చేయలేదు. దీంతో అనేక అనారోగ్య సమస్యల వల్ల అంగన్వాడీ టీచర్స్ ఇబ్బంది పడుతున్నారు. అట్లనే మినీ అంగన్వాడీ టీచర్లని మెయిన్గా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వకుండా, మెయిన్ టీచర్ల వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తుంది ఈ ప్రభుత్వము. రిటైర్మెంట్ అయినటువంటి టీచర్స్కి, హెల్పర్స్కి 2 లక్షలు, 1,00,000 రూపాయలు ఇస్తామని మోసం చేసి 1,50,000 వేశారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే అంగన్వాడీలకి 18,000 చేస్తామని హామీ ఇచ్చారు. మేము వాళ్ళ అధికారం రాగానే టీచర్కి 2 లక్షలు, హెల్పర్కి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లు ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్లు కూడా నేటి వరకు టర్మిషన్ చేసి ఉద్యోగానికి రిటైర్మెంట్ చేసి వాళ్ళకి ఇంత మట్టి కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళ కుటుంబాలు వెళ్ళడం కష్టంగా ఉంది. ఆ ఎమ్మెల్యే అయితే పాపం ఒక కుటుంబం వాళ్ళు, నువ్వు చిన్నప్పటి నుంచి ఆ చిన్న పిల్లగాలకే చేసినావు కాబట్టి, ఊర్లో పిల్లగాలకే చేసినావు, నా పిల్లగాలకి ఏం చేయలేదు కాబట్టి ఊర్లో వాళ్ళే పెడతారని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినటువంటి దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. అంగన్వాడీ టీచర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టి గద్దె ఎక్కిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని అంగన్వాడీ టీచర్లకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. ఇప్పటికైనా ఈ సమ్మెను గుర్తుంచుకొని ఇవాళ రేపు జరుగుతున్నటువంటి సమ్మెను గుర్తుంచుకొని బడ్జెట్ని కేటాయించాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. వేతనాలు వెంటనే, కనీస వేతనం 18,000 రూపాయలు వెంటనే, అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు వెంటనే. ప్రభుత్వం మండి వైఖరి, అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, అంగన్వాడీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. కల్పించాలి పిఎస్ఐ సౌకర్యాలు వెంటనే కల్పించాలి. జిందాబాద్